హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. సో వైల్డ్ కార్డ్స్ లాంచ్ జరిగింది. సో ఎక్సలెంట్గా లాంచ్ జరిగింది. సో చాలా బాగా ఉంది. ఎవరైతే కంటెస్టెంట్స్ లోపలికి వచ్చారో సో ఎంటర్టైన్మెంట్ ఇవ్వటంలో తోపులు, అందరికి తోపులు. ఒక్కొక్కరు ఒక్కొక్క బేస్లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం తోపులు. తేజ, రోహిణి, అవినాష్ ముగ్గురున్నారు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి నెక్స్ట్ లెవెల్ అసలు. అండ్ సో వీళ్ళందరూ బేసిక్గా హరితేజ గారు లోపలికి రావడం అనేది సో క్వైట్ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే అంత ఈజీగా రాలేరు లోపలికి ఎవరు. ఒకసారి టాప్ 5లోకి వెళ్ళిపోయిన తర్వాత కంటెస్టెంట్స్ మళ్ళీ వాళ్ళు రావాలి అంటే చాలా కష్టం. హరియానా అవ్వచ్చు అండ్ హరియానా కంటే అఖిల్. ఎందుకంటే టాప్ 2 రన్నర్గా ఉండి 4th సీజన్లో మళ్ళీ ఓటీటీలోకి వచ్చారంటే 6th సీజన్ తర్వాత ఓటీటీలోకి వచ్చారంటే చాలా చిన్న విషయం. మళ్ళీ అదే సేమ్ సస్టైన్ చేసుకోగలిగాడు అంటే అది చాలా చాలా పెద్ద విషయం అది. సో అక్కడ హరియానాని కానీ అండ్ మన అఖిల్ కానీ మెచ్చుకోవచ్చు ఆ విషయంలో మాత్రం ఖచ్చితంగా. సో అలాంటిది హరితేజ గారు టాప్ 5లోకి వెళ్ళిన ఒకే ఒక కంటెస్టెంట్ ఇప్పుడు లోపలికి వచ్చిన వైల్డ్ కార్డ్స్లో. సో అలాంటి వ్యక్తి రావడం అనేది నిజంగా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ దట్టు ఈమె చిన్న ఆమె కాదు. సో ఈమె నోరు చాలా పెద్దది. సో ఫస్ట్ సీజన్ చూసిన వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది. నేను ఫస్ట్ సీజన్లో ఒక ఎపిసోడ్ నుంచి నేను సడన్గా బిగ్ బాస్ చూడటం మొదలు పెట్టాను. మామూలు ఇక్కడ కాదు, బెండు తీసేస్తుంది ఈమె. అస్సలు టాలరేట్ ఏ ఉండదు ఏమది. ప్రోమో చూసింటే రష్మి మెల్లో బోర్డు వేసింది. మామూలుగా ఉండదు ఈమెతోటి. గట్టిగా మాట్లాడుద్ది, నవ్వుతూనే గుచ్చుద్ది గట్టిగా. సో మంచి వాయిస్ ఉన్న కంటెస్టెంట్. లోపలికి వచ్చిన వాళ్ళలో ఇప్పుడు ఉన్న వైల్డ్ కార్డ్స్లో కొంచెం వాయిస్ ఉన్న కంటెస్టెంట్ లేడీస్లో నైని పావని కంటే కొంచెం ఈమెకి వాయిస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ అండ్ ఈమెకి విష్ చేయడానికి నవదీప్ అంటే వీళ్ళందరూ కొత్తలోకి వచ్చారు కదా. సో కొత్తలోకి వచ్చినందుకు మేబీ వీళ్ళకి ఎవరొకరు సపోర్ట్ కావాలి కాబట్టి సో ఖచ్చితంగా పాత కంటెస్టెంట్స్ నుంచి వీళ్ళకి మెసేజ్లు కూడా వచ్చాయి. అండ్ గంగవ్వని తీసుకొచ్చారని చెప్పి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో మేబీ నేను అనుకుంటున్న దాని ప్రకారం, నాకు అనిపిస్తున్న దాని ప్రకారం ఈ వీక్ ఆల్రెడీ డబుల్ ఎలిమినేషన్ జరిగింది. ఓజీ క్లాన్లో వాళ్ళు చాలా బాధపడుతుంటారు. ఇప్పటికే ఫుల్ అయిపోయినారు ఓజీ క్లాన్ వాళ్ళంతా. అదే ఓల్డ్ కంటెస్టెంట్స్ డల్ అవుతుంటారు. మళ్ళీ వెంటనే నెక్స్ట్ వీక్ కూడా వాళ్ళనే పంపిస్తారా అంటే ఇప్పుడు జరగబోయే నెక్స్ట్ వీక్లో కూడా మళ్ళీ వాళ్ళే ఎలిమినేట్ చేస్తారా? సో కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా పాపం ఫీల్ అవుతుంటారు, అయ్యో పాపం ఇప్పుడే వచ్చారు కదా మళ్ళీ వాళ్ళు జోలికి పోకూడదు. అందులో దట్టు వాళ్ళని ఎవరు నామినేట్ చేయకూడదు, వాళ్ళే వీళ్ళని నామినేట్ చేయాలి. సో అలాంటప్పుడు బెటర్ ఆప్షన్ ఎవరు నెక్స్ట్ వీక్ వెంటనే పంపించేదానికి? గంగవ్వ, రైట్? ఆ క్లాన్లో వాళ్ళకి బాధపడరు, ఈ క్లాన్లో వాళ్ళు బాధపడరు, చూస్తున్న ఆడియన్స్ అసలే బాధపడరు. సో గంగవ్వ వెళ్ళిపోతే అందుకని యాక్చువల్గా నామినేట్ చేయకూడదు ఎవరిని, కొత్తగా వచ్చిన వాళ్ళని. బట్ అయినా బిగ్ బాస్ ఓజీ క్లాన్ ఓల్డ్ క్లాన్లో వాళ్ళకి పవర్ ఇచ్చి ఇద్దరు నామినేట్ చేయమంటారు. వాళ్ళు చాలా తెలివిగా గంగవ్వ పేరు చెప్తారు. చాలా అంటే చాలా తెలివిగా, ఓవర్ స్మార్ట్, అసలు మామూలు స్మార్ట్ కాదు, నెక్స్ట్ లెవెల్ అనమాట. హాలియల్ పేరు గంగవ్వ పేరు చెప్తారు, మెహబూబ్ పేరు చెప్తారు. మెహబూబ్ కొంచెం స్ట్రాంగ్ కాబట్టి అండ్ గంగవ్వ కొంచెం వీక్. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే ఏమో వెళ్ళిపోవచ్చు అనే ఒక ఛాన్సెస్ మీద ఏమో తీసుకుంటారు. ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ గంగవ్వని పంపించేస్తారు. ఎందుకంటే నామినేట్ అయిన వాళ్ళు విష్ణుప్రియ, యష్మి, పృథ్వీ, సీత నలుగురు నామినేట్ అయ్యారు. మెహబూబ్ అప్పుడే పోడు కాబట్టి ఈ నలుగురులో పోయే అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ ఉంటే సీతకు ఉంటాయి ఎక్కువ. సో విష్ణుప్రియకి అండ్ పృథ్వీకి, యష్మి ఇప్పుడెల్లా వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ. అండ్ సీత కానీ గంగవ్వ కానీ సో ఆబ్వియస్గా గంగవ్వనే బయటకు పంపిస్తారు. ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అందుకని గంగవ్వని తీసుకొచ్చారు. గంగవ్వని తీసుకురావడానికి ఏంట్రా అని ఆలోచిస్తుంటే ఇది తట్టింది. ఇదే నిజం అవ్వబోతుంది. గంగవ్వ ఈజ్ గోయింగ్ టు బి ఎలిమినేట్ ఇన్ దిస్ వీక్, కమింగ్ వీక్ అనమాట. గుర్తుపెట్టుకోండి. 500 రూపాయలు ఖర్చు పెట్టకుండా దొరికిన అప్డేట్ మీకు, నాకు ఇద్దరికి. అండ్ నవదీప్ అన్న హరితేజ్ అక్కకి విషింగ్ మెసేజ్ పంపిస్తాడు. నెక్స్ట్ లెవెల్ కంటెస్టెంట్, అసలు అతను గెలవాల్సిన కంటెస్టెంట్. వైల్డ్ కార్డ్లో వచ్చాడు కాబట్టి మేబీ మిస్ అయింది, కానీ ఆయన రాకముందు బిగ్ బాస్ వేరు, ఆయన వచ్చాక బిగ్ బాస్ వేరు. సేమ్ సీజన్ అంతే. ఇక్కడ అంతే. వాళ్ళు బిగ్ బాస్ మేబీ హిందీ బిగ్ బాస్లో అవి చూసి వచ్చుంటారు కదా వాళ్ళు కూడా. అప్పట్లో ఫస్ట్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు తెగ కొట్టుకుంటుండేవాళ్ళు, అరుచుకుంటుండేవాళ్ళు, తిట్టుకుంటే ఒక ఎంటర్టైన్మెంట్ లేదు, పాడు లేదు. ధనరాజు ఉన్నా కానీ ఆ ధనరాజు కూడా అట్లాగే వెళ్ళిపోయింది. ఎంటర్టైన్మెంట్ లేదు, ఏమీ లేదు. ఎప్పుడైతే నవదీప్ వెళ్తాడు లోపలికి, అస్సలు ఎంటర్టైన్మెంట్కి అడ్డా, అసలు మామూలు కూడా కాదు. గేమ్ తిప్పాడు.
వైల్డ్ కార్డ్కి వెళ్ళి అసలు మామూలు కాదు, ఆయన చుట్టూని తిరిగింది గేమ్ అంతా, ఆయన సెంట్రిక్గా నడిచింది గేమ్ అంతా. అసలు ఏమన్నానా అసలు సేమ్, అందుకనే ఇప్పుడు కూడా ఎంటర్టైన్మెంట్కి ఇలా తీసుకొచ్చారేమో అనిపించింది. అండ్ కత్తి సుత్తి, సో కత్తి నబీల్కి, సుత్తి మెజారిటీ కత్తి నబీల్కి ఇచ్చారు. అండ్ ప్రేరణ, వీళ్ళిద్దరు పేర్లోనే చూస్ చేసుకున్నారు. ఎక్కువ పేర్లు నబీల్కే వచ్చాయి, 1-2 పేర్లు ప్రేరణకి కూడా వచ్చాయి. బట్ సుత్తి మాత్రం యునానిమస్గా యష్మికి ఎక్కువ పడ్డాయి. ఒక్కటేమో మణికంఠకు వచ్చింది, మిగిలినవన్నీ యష్మికే వచ్చాయి అనమాట. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు బేసిక్గా. సో ఆడియన్స్ దృష్టిలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నెగిటివ్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారో హౌస్లో అంటే యష్మి. సో ఓ రాయేద్దాం, పోయేదే ఉంది అని చెప్పి జనాలు వేయటం అనమాట. సో తప్పు లేదు, బేసిక్గా ఆడియన్స్ పల్స్ని తెలుసుకొని గేమ్ ఆడే వాళ్ళే అసలు కంటెస్టెంట్లు. సో వీళ్ళు దాంట్లో నెంబర్ 1 అనమాట, లోపలికి వెళ్ళి వైల్డ్ కార్డ్స్ అందరూ. సో సుత్తి యష్మి అని చెప్పారు హరితేజ గారు. అండ్ సుత్తిలో సీత ఏడుపు కూడా, లైక్ సీత ఏడుపు కూడా ఉందని చెప్పారు. అండ్ మణికంఠలో చాలా ఉన్నాయి అని చెప్పి ఏదో జోక్గా, మణికంఠలో కూడా చాలా ఉన్నాయని చెప్పి జోక్గా చెప్పింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి తేజ శోభ మెసేజ్. సో వాళ్ళిద్దరు ఆల్రెడీ ఫ్రెండ్స్, లాస్ట్ సీజన్ చూసిన వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది, వాళ్ళిద్దరు బాగా బెస్టీస్ అయిపోయారు. మరి తేజకి ఈ సీజన్లో కూడా బెస్టీ ఎవరవుతారు మరి చూడాలి. శోభ లైక్ అంటే శోభని చూస్తుంటే, యష్మిని చూస్తుంటే శోభ లాగా ఉందనిపిస్తున్నారు. మేబీ శోభ యష్మి. సో కత్తి పృథ్వీకి ఇస్తారు, పృథ్వీ నిఖిల్కి ఇస్తాడు. సో ఇంట్రెస్టింగ్. సుత్తి అడగలేదన్నమాట ఇతన్ని, సో సుత్తి అడగలేదు ఇతన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యష్మి కోసం చెప్పారు కదా, యష్మి తోటి కనెక్ట్ చేయాలని ట్రై చేస్తుంటారు. యష్మి కోసం బిర్యానీ మాత్రం పంపారు తేజతోటి, లైక్ లోపలికి తీసుకెళ్లారు. సో మన పాప అందరికి పెట్టారు, అందరికి తినిపించాడు, అందరితో బాగానే ఉన్నాడు. లాస్ట్ సీజనే కదా చూసింది. అండ్ దట్టు అక్కడ మన వాళ్ళకి ఎక్కువగా నిఖిల్ బాగా క్లోజ్ అయ్యాడు. సో నిఖిల్ ఉన్నాడు కాబట్టి కిరాక్ బాయ్స్ కిరాక్ గర్ల్స్ ఆడారు మన వాళ్ళు. లైక్ ఎవరైతే ఉన్నారో లోపలికి వస్తారో, రోహిణి అవ్వచ్చు అండ్ నైని పవన్ కూడా తెలుసు. కానీ బట్ ఈ గౌతమ్ కృష్ణ, ఈ మెహబూబ్, వీళ్ళందరూ ఆ కిరాక్ బాయ్స్ వాళ్ళు, మెహబూబ్ ఆడలేదులే, ఈ టేస్టీ తేజ వీళ్ళు కొంచెం క్లోజ్ ఉన్నారు నిఖిల్ తోటి. అది నెక్స్ట్ థర్డ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ. సో నైని పవన్ ఎంట్రీ అయ్యారు. సో నబిల్కి ఇచ్చారు. సో ఈమెది క్వైట్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్ టైం కూడా ఈమెకి 3 ఫోటోలు పెడితే యావర్ తోటి డేట్ చేస్తాను, సో సంథింగ్ అలా పెట్టారు. కిల్ అది అలా పెట్టారు. సో యావర్తో డేట్ చేస్తా అని చెప్పింది. సో ఇలా ఈసారి కత్తి సుత్తి అడిగినప్పుడు కత్తి నబిల్కి ఇచ్చింది, సుత్తి మణికంఠ అండ్ సీతకి ఇచ్చింది. ఈ అమ్మాయి ఉన్నది ఉన్నట్టు చెప్పింది. సో సీతది మాత్రం బాగా చెప్పింది, నిజంగా నవ్వొచ్చింది. యాక్చువల్గా సీత ఈరోజు చాలా తక్కువ ఏడ్చింది. సీతది భలే ఉంటుంది అబ్బా ఏడుపు మాత్రం. అలా ఏడుపు స్టార్ట్ చేస్తుంది, కంటెస్టెంట్ అలా బయటకు వెళ్ళిపోగానే కుళాయి తిప్పేస్తుంది. మళ్ళీ అటుపక్క నాగ్ సార్ దగ్గరికి వచ్చినప్పుడు ఏడుపు స్టార్ట్ చేస్తుంది. మళ్ళీ అమ్మాయి వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ ఆగిపోయినప్పుడు అంతా ఆపేస్తుంది. అంత ఫాస్ట్గా అయితే స్విచ్ చేస్తే బొలిబిలంటే వస్తుంది అమ్మాయి కంట్రోల్ వచ్చి నీళ్ళు. తప్పు అని నేను మాట్లాడలేదు, ఎట్టకారంగా కూడా చెప్పట్లేదు. బట్ ఇట్ వాజ్ నాట్ ఏ జెన్యూన్ అని అనిపిస్తుంది. ఇది ఒక మూల, ఆ జెన్యూన్ అయితే మంచిదే, బట్ నాకు అనిపిస్తుంది ఏదో ఒక మూల కాదేమో అని. సో శివాజీ అన్న దగ్గర నుంచి నైని పావనికి మెసేజ్ వచ్చేస్తుంది. ఫస్ట్ వీక్లో లాస్ట్ టైం ఎట్లాగా గ్రాండ్ లాంచ్ వచ్చి మళ్ళీ వెళ్ళిపోయింది ఫస్ట్ వెంటనే, ఈసారి వెళ్ళే ఛాన్స్ అయితే ఉండదు. శివాజీ అన్న దగ్గర నుంచి స్ట్రాంగ్ ఫ్యాన్ ఉంది. అండ్ శివాజీ అన్న ఫ్యాన్స్ మొత్తం నాకు తెలిసి ఆల్రెడీ నేను చూసిన దాని ప్రకారం ఓపెన్ చేసి చూసాను జస్ట్ అలాగే. వాళ్ళు ఈమె కోసం డ్యూటీ చేస్తున్నారు. సో అంత ఈజీగా అయితే ఏం వెళ్ళే రకంగా లేదు ఇప్పుడు. అండ్ నబిల్ కోసం, నిఖిల్ కోసం, పృథ్వీ కోసం పాట పాడుద్ది. ఓకే గుడ్. నెక్స్ట్ మెహబూబ్ వస్తాడు లోపలికి. సో మెహబూబ్ వన్ ఆఫ్ ద బెస్టెస్ట్ ఫర్ టాస్క్ అనమాట. టాస్క్లు ఆడటం కోసమే మెహబూబ్ పుట్టాడా? అసలు టాస్క్లు అంటే మెహబూబే గుర్తొస్తాడా? ఇన్ని సీజన్లు అయినా కూడా అలాగ ఆడేవాడు టాస్క్లు, మొత్తం ప్రాణం పెట్టేసేవాడు. సో అలాంటి ఆటగాళ్ళు లోపల ఉన్నారు, లైక్ పృథ్వీ, నబెల్ ఉన్నారు. సో వాళ్ళకి కంప్లీట్గా మంచి సరైన సాలిడ్ ఇటుపక్క మెహబూబ్ అనమాట. నెక్స్ట్ లెవెల్ కంటెస్టెంట్ వాళ్ళ కోసం. వాళ్ళిద్దరికి మెహబూబ్కి బాగుంటుంది అనమాట. సో మెహబూబ్ సోహెల్ నుంచి మెసేజ్ వచ్చింది. సోహెల్ కూడా వన్ ఆఫ్ ద ప్యూర్ హార్టెడ్ అనమాట, బిగ్ బాస్ 4లో. సో అండ్ మోస్ట్ ఆఫ్ ద అన్ని బిగ్ బాస్ సీజన్స్లో కూడా మనోడు వన్ ఆఫ్ ద ప్యూర్ హార్టెడ్, లైక్ అరుస్తుంటాడు మళ్ళీ కలిసిపోతుంటాడు, చాలా మంచిగా ఉండేవాడు. మనకు కూడా కొంచెం
ఇంట్రెస్ట్ ఉన్న కంటెస్టెంట్, ఓకే పర్లేదు మంచి కంటెస్టెంట్ అనిపించే కంటెస్టెంట్ అనమాట. సో కత్తి నబీల్కి ఇస్తాడు, సుత్తి మనోడు అడగలేదు. యాక్చువల్గా మనోడికి ఇలాంటి లోపల సోహెల్ ఎలా ఫ్రెండ్ అయ్యాడో మనోడికి లోపలికి వెళ్ళినప్పుడు, సో నబీల్ కూడా ఖచ్చితంగా మంచి ఫ్రెండ్ అవుతాడు అని నేను అనుకుంటున్నాను. అబ్బాయిలు ఇద్దరిని ఎవరు సుత్తి అడగలేదు, అదేందో విచిత్రంగా. తేజని అడగలేదు, మనోని అడగలేదు. నైని పావనిని అడిగాడు, హరితేజని అడిగారు. నెక్స్ట్ వైల్డ్ కార్డ్ రోహిణి అక్క. పాపం రోహిణి చెప్పా కదా, ఏదో ఒక చిన్న మాట మాట్లాడింది, కర్రోడా సంథింగ్ ఏదో అనిందని చెప్పి మనం పంపించేస్తారు. ఇదే థర్డ్ సీజన్లో అదే చెప్పుద్ది బేసిక్గా. ఎవరు జ్యోతక్క ఆమె అసలు పేరు జ్యోతక్క అనుకుంటా, శివజ్యోతి. సో ఆమె మెసేజ్ వచ్చింది అనమాట, మన ఇద్దరం పోయినసారి ముచ్చట్లు వేసుకున్నాము, జస్ట్ గుసగుసలు ఆడుకున్నాము, అందుకని నిన్ను పంపించేశారు బయటికి, నువ్వు నామినేట్ అయ్యి బయటకు వచ్చేసావు, ఈసారి గుసగుసలు ఆడొద్దు, బాగా ఆడు అని చెప్పి ఆమె చెప్పుద్ది అనమాట. సో శివజ్యోతి. సో కత్తి ప్రేరణకి ఇచ్చుద్ది, లేడీ పవర్. సుత్తి యష్మికి ఇచ్చుద్ది, ఇది కూడా లేడీ పవరే. మొత్తం ఇద్దరి అమ్మాయిలు, యాక్చువల్గా మంచి కాంబినేషన్ కూడా ఇది, ప్రేరణ యష్మి. అంటే మేబీ రీసెంట్ వీక్లో జరిగినది కరెక్ట్గా మైండ్లో పెట్టుకొని ఇచ్చినట్టు అనిపించింది. సో కత్తి నిజంగా ప్రేరణ, సుత్తి కొంచెం యష్మి. ఎందుకంటే లైక్ నిన్న లాస్ట్ వీక్ ఆ ప్రేరణతో గొడవ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో కరెక్ట్గా ఇచ్చింది ఆ అది బాగా నచ్చింది. అండ్ సీతలో ఫన్ లేదు సంథింగ్ అది చెప్పింది, సీతలో ఫన్ లేదని చెప్పింది. అండ్ శివజ్యోతి మెసేజ్ చెప్పా కదా. నెక్స్ట్ గౌతమ్, నెక్స్ట్ వైల్డ్ కార్డ్ అంటారు గౌతమ్ 2.0, గౌతమ్ 3.0. కంగారు కూడా అక్కడ నేను ఇట్లా మాట్లాడుతున్నాను, ఎగ్జైటింగ్గా మాట్లాడుతాను. ఒక్కొక్క కంటెస్టెంట్కి ఒక్కొక్కలాగా మనం బిహేవ్ చేస్తాం అంతే. అంత మాత్రాన మనం ఆ కంటెస్టెంట్కి భజన చేస్తున్నట్టు కాదు. ఇంతకు ఎవరో మెసేజ్ చేశారు దాంట్లో అప్పుడే, గౌతమ్కి ఆల్రెడీ భజన చేస్తున్నాను అని. నేను లాస్ట్ టైం కూడా భజన చేయలేదు బాబు ఎవరికి, గౌతమ్కి ఏం భజన చేయలేదు లాస్ట్ టైం, నేను నార్మల్గా మాట్లాడే అంతే. ఓకే గౌతమ్. సో అసలైన కాంపిటేటర్ ఎవరు అని అడిగితే సో నబెల్ అని చెప్పాడు గౌతమ్. అండ్ కత్తి ప్రేరణ, అది ఇంకా యాక్చువల్గా కత్తి నబెల్ అంటాడు అనుకున్నా, వెరైటీగా కత్తి ప్రేరణ అన్నాడు. సో ఆబ్వియస్గా సుత్తి యష్మియే, మెజారిటీ అందరూ అదే ఇచ్చారు యష్మికి. ప్రియాంక జైన్, లైక్ లాస్ట్ సీజన్లో ప్రియాంక వాళ్ళ సిస్టర్గా అమ్మాయికి అక్కడ కనెక్ట్ అయింది కాబట్టి మనోడికి, సో తన సిస్టర్ నుంచి మెసేజ్ వచ్చింది. సో గుడ్, బాగా ఆడు, లాస్ట్ టైం జస్ట్ మిస్ అయ్యావు, ఈసారి మిస్ అవ్వద్దు, టాప్ 5 వరకు రా అని చెప్పి. మేబీ వీళ్ళలో ఒకరు టాప్ 5 పెడతారేమో. వరల్డ్ కంటెస్టెంట్స్ నుంచి 3, వీళ్ళ నుంచి ఒక 2 పెడతారు అనుకుంటా. సో నిఖిల్, ప్రేరణ, నబెల్ కన్ఫామ్. సరిపోని నిఖిల్, ప్రేరణ, నబెల్ మణికంఠ. సో 4. ఇటు పక్క నుంచి ఒకళ్ళ కంటెస్టెంట్ కన్ఫామ్. సో ఈ ఒక్కలు అనేది మేబీ తెలియాలి. ఆ 4లో ఇప్పుడు నేను చెప్పిన 4 ఏదైతే ఉందో, మణికంఠ, నబెల్, నిఖిల్, ప్రేరణ, ఈ 4లో ఖచ్చితంగా 3కి అవకాశం ఉంటుంది. ప్రేరణకి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది, లేడీ. సో లాస్ట్ టైం ప్రియాంక జైన్ లోపలికి వెళ్ళాలైందో, సో ప్రేరణ కూడా అలాగే. అమ్మాయి వంట చేస్తుంది, మాట్లాడుతుంది, పనులు చేస్తుంది, టాస్క్లు ఆడుతుంది, టాస్క్లు అంటే ఎగ్జైట్ చూపిస్తుంది. సో ఖచ్చితంగా ప్రేరణకి టాప్ 5లోకి వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నిఖిల్ ఆబ్వియస్లీ టాప్ 5లో ఉంటాడు, నబెల్ కూడా టాప్ 5లో ఉంటాడు, 3 ఉంటారు. మేబీ మణికంఠ 4వ ప్లేస్, 5వ ప్లేస్ ఐ డోంట్ నో. వైల్డ్ కార్డ్స్ నుంచి ఏమన్నా వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఛాన్స్ ఉంది. వైల్డ్ కార్డ్స్లోంచి బాగా ఛాన్స్ ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే నైని పావనికి సార్ ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది, ఖచ్చితంగా. లాస్ట్ టైం యాక్చువల్గా 4 అబ్బాయిలు వెళ్ళారు లాస్ట్ సీజన్లో. బేసిక్గా కనీసం ఒక 2 అమ్మాయిలు ఉంటారు. 6th సీజన్లో కూడా 4 అబ్బాయిలు ఉన్నారు, ఒక్క అమ్మాయి ఉంది కీర్తి. 7th సీజన్లో కూడా 4 అబ్బాయిలు ఉన్నారు, ఒక్క అమ్మాయి ఉంది ప్రియాంక జైన్. సో 5th సీజన్లోకి వచ్చేసరికి కూడా సిరి ఒకటే ఉంది అనుకుంటా. మానస్, షణ్ముఖ్, శ్రీరామచంద్ర, సన్నీ 4 ఉన్నారు కాబట్టి 5th, 6th, 7th ఒక్కొక్క అమ్మాయి వెళ్ళారు. అంతకుముందు కూడా 4th సీజన్లో కూడా 2 అమ్మాయిలు, హరియానా, హారిక. 3rd సీజన్లో శ్రీముఖి ఒకటేనా, శ్రీముఖి, రాహుల్, బాబా భాస్కర్, మనోడి పేరు ఏంటి, రవి, అలీరాజా ఒక్కటే కంటెస్టెంట్ వెళ్ళింది. సో మేబీ ఈసారి ఐ డోంట్ నో. ఒక అమ్మాయి అయితే మాత్రం ఖచ్చితంగా, ఒక అమ్మాయి అయితే మాత్రం ప్రేరణ, షీఈస్ గుడ్ ఎనఫ్ ఫర్ టాప్ 5. తర్వాత మనకు తెలియదు ఇంకా ఎవరనేది. నెక్స్ట్ వచ్చేసరికి
గౌతమ్ లోపలికి వెళ్తాడు, మెడిసిన్స్ ఇవ్వాలి. సో ఓవర్ కాన్ఫిడెంట్ సీతకి ఇస్తారు. అంటే బిగ్ బాస్ చెప్తారు టాస్క్ 4 మెడిసిన్స్ ఎవరికి ఇవ్వాలని. ఓవర్ కాన్ఫిడెంట్ కి మాత్రలు అంటే తగ్గించుకోమని మాత్రలు ఉంటుంది, ఏదైనా జబ్బు తగ్గించుకోవడానికి కదా. ఓవర్ కాన్ఫిడెంట్ అనే జబ్బుని తగ్గించుకోవడానికి సీతకి మందులు ఇస్తాడు. లేజినెస్ అనే తగ్గించుకోవడానికి విష్ణు ప్రయోగిస్తాడు. ఓవర్ థింకింగ్ మనోడికి ఇస్తాడు మణికంఠకి ఇచ్చినప్పుడు క్యూట్ బాయ్, లిటిల్ బాయ్, చాక్లెట్ బాయ్ అది అంటే థింక్ చేస్తా, నీ గురించి థింక్ చేస్తానంటే చెప్తాడు అనమాట మణికంఠ. చెప్పేదా మణికంఠకి వర్సెస్ ఖచ్చితంగా మనోడికి పడిద్ది, 100% షూర్, రాసి పెట్టుకోండి. నెక్స్ట్ సెల్ఫిష్నెస్ యష్మికి ఇస్తాడు ఆబ్వియస్గా. రీజన్స్ ఏం చెప్పడు, జస్ట్ ఇచ్చి పారు దొప్పుతాడు అంతే. రీజన్స్ ఇచ్చి కూడా చెప్పుంటే బాగుండేది ఏమో అనిపించింది. ఎంత గేమ్ చూసారు మేబీ నెక్స్ట్ చెప్తారేమో. సో నెక్స్ట్ వచ్చేసరికి అవినాష్ వెళ్తారు. అవినాష్ నిజంగా ట్రూ ఎంటర్టైనర్. నిజంగా 4th సీజన్లో ఎంత ఎంటర్టైన్ చేశాడంటే అవినాష్కి అక్కడ ఉన్న వాళ్ళ హౌస్ మేట్స్ అందరు సపోర్ట్ చేశారు ఎంటర్టైన్ చేయడానికి. లైక్ లోపల అప్పుడు వెళ్ళక ముందు అతని పేరు ఏంటి, అమ్మ రాజశేఖర్ కానీ, లైక్ సోహెల్ కానీ, మెహబూబ్ కానీ, హారిక కానీ, లాస్య కానీ, సో మెజారిటీ వాళ్ళు అవినాష్కి సపోర్ట్ చేశారు కామెడీ చేయడానికి. చాలా ఫన్ జనరేట్ అయింది. వాళ్ళు చాలా మంది సీరియస్గా తీసుకోలేదు, మనోడు ఎంత పెద్ద జోకులు వేసినా సీరియస్గా తీసుకోలేదు. బట్ వీళ్ళు ఇప్పుడున్న వాళ్ళు సీరియస్గా తీసుకుంటారేమో, మరి సీరియస్గా తీసుకుంటే అంత ఫన్ జనరేట్ అవ్వదు. కొన్ని వాళ్ళు అక్కడ సీజన్లో వాళ్ళందరూ టాస్క్లు అలాంటప్పుడు తప్పితే నార్మల్గా అందరు కలిసిపోయి ఉన్నారు, అందుకే అంత బాగా జనరేట్ అయింది. వాళ్ళు ఫన్ జనరేట్ చేసుకొని ఒకరి మీద ఒకరు పంచులు వేసుకోవడం యాక్చువల్గా చాలా బాగా సెట్ అయింది అది. ఇప్పుడు అవినాష్ అంటే అలాగే వెళ్ళిపోతాడు, ఫాస్ట్గా స్పీడ్గా వెళ్ళిపోతాడు. బట్ అలా వర్కౌట్ అయితే లేదు. లాస్ట్ సీజన్ తేజ కూడా అంతే, శివాజీ అన్న మీద పంచులు వేశాడు, అమర్ మీద పంచులు వేశాడు, అందరి మీద పంచులు వేశాడు. తీసుకున్నారు, ఒకళ్ళు ఒక్కొక్కసారి తీసుకోలేదేమో కానీ శోభానే తీసుకోలేదు ఒక్కొక్కసారి. మిగిలిన వాళ్ళందరూ మనోడు పంచులు వేసి తీసుకున్నారు. సో అలాగా తీసుకుంటారా లేదా ఈ సీజన్లో వాళ్ళనే తెలియాలి. తీసుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్, తీసుకోకపోతే చూసి వాళ్ళే ఆపేస్తారు. మనం ఎందుకు లేరో బొక్క మనకి ఎందుకు లేని. అండ్ కత్తిలాగా ఎవరున్నారంటే అమ్మాయిల గురించి అయితే యష్మి బాగుంది, విష్ణు కూడా బాగానే ఉంది, బట్ యష్మి బాగుందని చెప్పాడు. సో కత్తి నబీల్కి ఇస్తాడు, నార్మల్గా సుత్తి యష్మికే ఇస్తాడు. అదేంటి ఇంత కత్తి ఇచ్చాడు, ఆ కత్తి వేరు సార్, ఇక్కడ సుత్తి కొంచెం అది ఇది అని చెప్తాడు. తర్వాత శ్రీముఖి మెసేజ్ వచ్చింది. సో యాక్చువల్గా ఏ సీజన్లో వాళ్ళకి ఆ సీజన్లో వాళ్ళ నుంచి మెసేజ్లు వచ్చాయి. బట్ మనోడు 4th సీజన్ నుంచి కాకపోతే బట్ స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న అమ్మాయి కాబట్టి సో శ్రీముఖి నుంచి మెసేజ్ వచ్చింది. వేరే ఎవరి నుంచి అయినా మెసేజ్ వచ్చింటే బాగుండేదేమో అనిపించింది 4th సీజన్లో నుంచి. లైక్ హారిక, మా మెహబూబ్కి సోహెల్ నుంచి వచ్చినట్టు 4th సీజన్లో హారిక నుంచో లేకుంటే లాస్య, సో యాస్టీస్ రావాలి కదా. సో 3rd సీజన్ నుంచి వచ్చింది అనమాట. నెక్స్ట్ గంగవ్వ లాస్ట్ వచ్చింది. సో గంగవ్వ లాస్ట్ వచ్చి అఖిల్ నుంచి మెసేజ్ వచ్చింది, యాజ్ ఎక్స్పెక్టెడ్ అఖిల్ నుంచి మెసేజ్ రావటం అనేది. సో అఖిల్ నుంచి మెసేజ్ వచ్చింది, నబిల్ మంచోడు అని చెప్పుద్ది. ఇక్కడ హైలైట్ ఏంటంటే గంగవ్వది లాక్ సార్ లోపలికి వెళ్ళిన తర్వాత గంగవ్వ నిలబడుతుంటే లాస్ట్ వాళ్ళకి టాస్క్ పెట్టాలి కదా. గంగవ్వ పైకి లేస్తుంటే గంగవ్వ కూర్చో అంటాడు కామెడీగా. అసలు నిజంగా ఎందుకు ఎప్పుడు కామెడీ అనిపించింది అంటే ఆ అవ్వ బయటకు వచ్చి ఆ హైడల్స్ దూకుతా ఉంది, దూకుతా బాల్ పట్టుకుని వేస్తా ఉంది, వరుసగా వేసింది వాళ్ళు. వీళ్ళిద్దరు పాపం అమ్మాయిలు ఆ డ్రెస్లో కష్టంలే కానీ బేసిక్గా. అండ్ దట్టు వాళ్ళ తల మధ్యలో కరెక్ట్గా పెట్టుకున్నారు, వీళ్ళు సైడ్కి చంపలకు పెట్టుకున్నారు. లేదంటే కొంచెం అది అటుగా ఉన్నా కానీ ఆమె అంత వయసులో దూకుతా ఉంది అవంతన, మళ్ళీ తిరిగి పరిగిస్తా ఉంది అవంత, ఉరకతా ఉంది. అబ్బో మామూలు విషయం కాదు గంగవది అనుకున్నా. పొలం పనులు చేసే వాళ్ళకి అసలు అట్లాంటిది ఒక లెక్క. ఆమె పొలం పనులు, ఇంటి పనులు అయ్యి ఊర్లో ఆమె ఖాళీగా కూర్చుని ఆమె, అందుకే ఆమె యాక్సిడెంట్ చాలా సిక్ అయింది. ఆమె ఏంటంటే అన్నీ తిరగతా ఉంటుంది, ఆమె ఒక చోట కూర్చునే రకం కాదయ్యా. ఆమె వీడియోస్ చూసిన అర్థమవుతుందా, అన్ని పనులు చేసుకుంటా ఉంటుంది. ఆమె ఇంట్లో కూర్చొని దర్జాగా తింటూ హ్యాపీగా రాయల్ లైఫ్ అనిపిస్తున్నాం కాదు. అలాంటి అనుభవించే ఛాన్స్ ఉన్నా, అవకాశం ఉన్నా కూడా ఆమె అన్ని పనులు చేసుకుంటా ఉంటుంది ఆ వయసులో కూడా. అలాంటి ఆమె కష్టం. బట్ నాకు తెలిసి ఈ నెక్స్ట్ వీక్ కంటెస్టెంట్స్ని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా గంగవ్వని బయటికి పంపిస్తారేమో, అందుకని గంగవ్వని లోపలికి తీసుకొచ్చారేమో. ఇంకా వేరే ఏ కంటెస్టెంట్ పోయినా కానీ వాళ్ళకి బ్యాడ్ ఫీల్ అవుతారు వైల్డ్ కార్డ్స్ నుంచి. ఆల్రెడీ ఉన్న క్లాన్లో వాళ్ళందరూ పోతా ఉన్నారు, ఆల్రెడీ ఇప్పటికీ పోయారు వాళ్ళు. ఇంకెందుకు వాళ్ళని పంపించడం. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ చేయకపోయి ఉంటే నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా నయనిక, సీత ఎవరొకరు వెళ్ళిపోయేవాళ్ళు, అప్పుడు గంగవ్వని తీసుకొచ్చేవాళ్ళు కాదు. సో అందుకని ఈ వీక్ నయనికని పంపించేసి గంగవ్వని తీసుకురావడానికి కారణం ఏంటంటే వేరే కంటెస్టెంట్స్ వితిక అన్నారు, యాంకర్ రవి అన్నారు, ఎవరు రారని నాకు తెలుసులే. సో ఎందుకు గంగవ్వని తీసుకురాకుండా, సో వాళ్ళు ఎవరు రాకపోయేసరికి మళ్ళీ గంగవ్వని తీసుకొచ్చారు.
నైనికాని బయటికి పంపించేస్తారు. సో ఇప్పుడు గంగవ్వ నెక్స్ట్ వీక్ గంగవ్వని ఖచ్చితంగా బయటకు పంపించేస్తారు. చాలు అవ్వని సేవని ఈ ఒక్క వీక్కి మాకు అడ్డుపడ్డామని. ఒక వీక్ ఇంకొక వీక్ మొత్తం 14 రోజులు టైం ఉంటుంది కాబట్టి వేరే కంటెస్టెంట్ పోయినా పెద్ద బాధపడం మనం. సో అందుకని నేను అనుకుంటున్నా మేబీ జస్ట్ నా ఇంట్యూషన్ మాత్రమే, జరగచ్చు జరగకపోవచ్చు. అది. జై హింద్.